సాంగ్ లాంచ్ కొంచెం వెరైటీగా జరగబోతుంది. అందరూ వచ్చి సాంగ్ లాంచ్ అని చెప్పి పక్కకు తప్పుకుంటారు, పాట ప్లే అవుద్ది. కానీ ఇవాళ మాత్రం మా గెస్ట్లు హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పాడి సాంగ్ లాంచ్ చేయబోతున్నారు. హ్యాపీ బర్త్డే సినిమాకి హ్యాపీ బర్త్డే చెప్తారు, అంతే హ్యాపీ కదా? బర్త్డే చెప్తారు. ఎస్, ఇప్పుడు హ్యాపీ బర్త్డే లోగో లాంచ్. మరి ఇదంతా డిఫరెంట్ గా చేద్దాం. ఇది డిఫరెంట్ కాదు, ఇది కూడా డిఫరెంట్ గా చేద్దాం. ఎందుకంటే ప్రతిసారి గెస్ట్ ని పిలవడం, పైకి వస్తారు, దాని తర్వాత లోగో లాంచ్ అంటాం. కానీ ఈసారి నేనే వెళ్తాను గెస్ట్ దగ్గరికి. ఎవరి దగ్గరికి ఎందుకంటే వెళ్తావు? నాకు గురు లాంటి వ్యక్తి, ఎస్, వన్ ఆఫ్ ది మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్స్ ఇన్ ది ఇండస్ట్రీ, చాలా సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, వాట్ నాట్, గురు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే లోగో లాంచ్ చేపించేద్దాం. ఏం లేదు సార్, ఒక్కసారి హ్యాపీ బర్త్డే పాట పాడి హ్యాపీ బర్త్డే లోగో లాంచ్ అని అంతే సార్. లోగో లాంచ్ నేను చెప్తా. పాట నేను పాడితే లోగో లాంచ్ మీరు చేస్తారా సార్? అందరు అలానే చేస్తే మేమే పాడుకుంటుంటాం సార్, ఎవరు పాడరు. ఇంకా మీకు పాడతాం వచ్చు కదా. పుట్టినరోజు తెలుగులో సార్, పుట్టినరోజు పాడు. వద్దు సార్, లోగో లాంచ్ చేసేస్తే. హ్యాపీ బర్త్డే లోగో లాంచ్. థాంక్యూ లోగో సో లాంచ్. మచ్. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే మూవీలో ఇప్పుడు ఫస్ట్ సాంగ్ అంటే ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. అండ్ సంతోష్ రెడ్డి గారు కంపోజ్ చేశారు పాటలన్నీ. సో ఇప్పుడు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా శ్రీ అభిషేక్ అగర్వాల్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎండి ఆఫ్ అభిషేక్ గ్రూప్ అండ్ ఎమర్జింగ్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ది ఇండస్ట్రీ. వి వెల్కమ్ యూ సార్, అభిషేక్ అగర్వాల్ గారు. అండి గట్టిగా, అభిషేక్ పిక్చర్స్ అధినేత. వెల్కమ్ సార్. హ్యాపీ బర్త్డే సినిమాలో ఫస్ట్ సాంగ్ లాంచ్. First song launch. पास मेरे तू है, दूर न मुझसे जा, प्यार करेंगे हम, मेरे पास तो आजा. ఒంటరిగాను ఉన్నావు, ఒంటరిగానే ఈ చీకటి రమ్మంటుంది, వస్తావా నువ్వు? ఒంటరిగాను ఉన్నావు, ఒంటరిగానే ఈ చీకటి రమ్మంటుంది, వస్తావా నువ్వు? థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ బొంతు రామ్మోహన్ గారు, మేయర్ బొంతు రామ్మోహన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. ప్రొడ్యూసర్ గారు బొకే అండ్ మూమెంట్ స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చెప్పండి. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. సార్ హ్యాపీ బర్త్డే ట్రైలర్ లాంచ్. హ్యాపీ బర్త్డే బట్ ట్రైలర్ లాంచ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్. కెమెరా యాక్షన్. తెలుసు కదా, నాదన్నది నాకు సొంతం కాకపోతే ఏం చేయడానికైనా వెనుకడను. ఐ వాజ్ సర్ప్రైజ్ ఫర్ యూ.
లైఫ్లో ఎంత భయంకరంగా ఉంటుందో నేను చూపిస్తాను. ఫెంటాస్టిక్ ట్రైలర్. ఎస్, సినిమా పేరు హ్యాపీ బర్త్డే, కానీ Sir. ట్రైలర్ లో కేక్ కటింగ్ జరగలేదు, సెలబ్రేషన్ జరగలేదు. నువ్వు ఇంకా అండి ఉన్నావా? అక్కడే సార్ ఉన్నాను. మీ మాటల్లో. ఈరోజు మరి నిజంగా మిత్రుడు శ్రీధరు ఒక మంచి సినిమాకు మరి శ్రీకారం చుట్టడం మరి ఈరోజే నిజంగా హ్యాపీ బర్త్డే చేసుకున్నంత ఆనందంగా కూడా ఉంది. మరి ఎందుకంటే మరి గతంలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ మరి పూర్తి స్థాయిలో మరి సినిమాలో నటించి మరి సినిమా భాషలో మరి మంచి ఫోటోగ్రఫీ అని మంచి టేకప్ అని బాగా బ్రహ్మాండంగా అంటుంటారు కదా, అదేదో బాగా ఉన్నట్టు అనిపించింది నాకు కూడా. ఎందుకంటే మరి ప్రొడ్యూసర్ మరి బద్రి గారు, వీరారెడ్డి గారు, మరి సినిమాలో నటించిన హీరోయిన్ మరి తారాగణం అందరికి కూడా మరి బ్రహ్మాండంగా ఆడి మరి అందరికీ మంచి లైఫ్ని ఇవ్వాలని కోరుకుంటూ మరి ఎన్నో మరి సినిమాల్లో నటిస్తూ మరి ఈ సినిమా గురించి మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న మిత్రుడు శ్రీధర్కు మరి ఈరోజే ఈ సినిమాతోటి మంచి హ్యాపీ బర్త్డే నుంచి మంచి హ్యాపీ రోజులు మరి స్టార్ట్ అవుతాయని అనుకుంటున్నా. ఎందుకంటే దాంట్లో మరి రొమాంటిక్తో పాటు మెలడీ, దాంతోపాటు మరి అర్రర్ కూడా చాలా రకాల మరి సబ్జెక్ట్ కూడా మిళితం చేసినట్టుంది. మరి సినిమా మంచిగా పండి బాగా ఆడాలని కోరుకుంటూ మరి శుభాకాంక్షలు తెలుపుతూ మరి పిలిచిన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు స్టేజ్ మీదనే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ ఫర్ ది ఆడియో లాంచ్. ఇంకా కొద్దిసేపట్లో ఆడియో లాంచ్ జరగబోతుంది. ఐ రిక్వెస్ట్ ది కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ హ్యాపీ బర్త్డే టు కమ్ ఆన్ స్టేజ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, శ్రీధర్ గారు, సంజన గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, బి గోపాల్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. యాక్ట్రెస్ రాజ్ అలేఖ్య గారు గారిని స్టేజ్ స్టేజ్ మీదకి మీదకి రావాల్సిందిగా రావాల్సిందిగా కోరుతున్నాము. అలేఖ్య గారు, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. రాజ్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దాస్యం విజయ్ భాస్కర్ గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దండు ప్రతాప్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. విష్ణువర్ధన్ రావు గారు అండ్ రమేష్ గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బిగ్ సిటీ లాంచ్ శ్రీ బొంతు రామ్మోహన్ గారి చేతుల మీదుగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి అండ్ అలాగే బి గోపాల్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కానీ ముందుగా అందరికీ మొమెంటోస్ ప్రొడ్యూసర్ గారి చేతుల మీదుగా స్టేజ్ మీద ఉన్న అతిథులందరికీ మొమెంటోస్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. బిగ్ సిటీ లాంచ్ మొదటగా చేద్దాము. బిగ్ సిటీ లాంచ్ శ్రీ రామ్మోహన్ గారి చేతుల మీదుగా మొదటి సీడీని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుందండి మార్కెట్లో. అండ్ స్పెషల్ థ్యాంక్స్ People
ఇప్పుడు ఫస్ట్ సీడీని శ్రీ ఎమ్మెల్యే బాలరాజ్ గారు, మొదటి సీడీని తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ హ్యాపీ బర్త్డే ఆడియో లాంచ్ సక్సెస్ఫుల్ గా ఎమ్మెల్యే బాలరాజ్ గారి చేతుల మీదుగా, మేయర్ బొంతు రామ్మోహన్ గారి చేతుల మీదుగా, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అండ్ అలాంగ్ విత్ బి గోపాల్ గారు చేతుల మీదుగా జరుగుతుంది. విషింగ్ ది హోల్ టీమ్ ఆఫ్ హ్యాపీ బర్త్డే ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ గారికి స్పెషల్ గా అభినందనలు. హ్యాపీ బర్త్డే టు మిస్టర్ శ్రీధర్ రావు అండ్ సంజన. అదేవిధంగా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులకు, అభిమానులకు, శ్రీధర్ గారి స్నేహితులందరికీ కూడా ప్రతి ఒక్కరికి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు యాంకర్స్ చెప్పినట్టుగా ఈరోజు అందరి బర్త్డేగా భావించాల్సినటువంటి ఒక శుభదినం. శ్రీధర్ రావు గారు అందరితో మెలిగేటువంటి పద్ధతి, అందరితో నడుచుకునేటువంటి వారి క్యారెక్టర్ నిజంగా రియల్ హీరో నా దృష్టిలో శ్రీధర్. మన మ్యూజిక్ డైరెక్టర్ మన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ గారు అసలు దాని ప్రాణం పోశాడు. నాకు ఎప్పుడు చెప్పి ఫోన్ చేస్తూ అంటుంటాడు, నాకు ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు. ఏం చేస్తానంటే, భయ్యా దాన్ని ఈ విధంగా చేయాలి భయ్యా, ఈ విధంగా చేయాలి భయ్యా. ఈవెన్ మన డైరెక్టర్ గారితో ఫోన్ చేసి ఇదే మాట చెప్తూ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీం అందరికీ హ్యాపీ బర్త్డే. ఈరోజు ఈ ఆడియో లాంచ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మోరోవర్ ఈ స్క్రిప్ట్ నేను విన్నాను ఫస్ట్, బట్ చేయడం కుదరలేదు. బట్ మొత్తం స్క్రిప్ట్ నాకు తెలుసు. సో వీరా గారు సచ్ ఎ టాలెంటెడ్ డైరెక్టర్. ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో హీ గోనా రీచ్ హైట్స్ ఫర్ షూర్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి నేను ఎందుకు వచ్చా అంటే, నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీధర్ అండ్ శ్రవణ్, దోస్ బోత్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫిలిం వాళ్ళకి చాలా చాలా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సార్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సార్, అండ్ సంజన గారు థ్యాంక్ యూ అండి సార్, శ్రవణ్ గారు అండ్ మై టీమ్ అండ్ కెమెరామెన్ గారు సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు విత్ వర్క్ యూ. అండ్ ఎడిటర్ గారు అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారు అండ్ కొరియోగ్రాఫర్ గారు అందరూ, నా టీం అందరూ నాకు చాలా చాలా సపోర్టివ్గా నాతో వర్క్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ థ్యాంక్స్. ఈ సినిమాలో నేను ఒక మంచి రోల్ చేశాను హ్యాపీ బర్త్డేలో. సో మేము సై సినిమా చేసేటప్పుడే అప్పుడే శ్రీధర్ చాలా పెద్ద హీరో. అప్పుడే బిర్లా అనే ఒక యాడ్ రిలీజ్ అయింది. సో మేము అంతా ఆర్టిస్టులు అందరం కూర్చొని తన గురించి చాలాసేపు డిస్కస్ చేశాము. సో అప్పుడే తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇలా చూసింది శ్రీధర్ని. అప్పుడే హీరో కావాలి, కానీ లేట్ అయినా లేటెస్ట్గా వస్తున్నాడు హ్యాపీ బర్త్డేతో. మొన్న డబ్బింగ్ చెప్పాను, ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 50% వరకు చూపించే డైరెక్టర్ చూపి అంటే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది సినిమా. అలాగే డైరెక్టర్ గారు వీరా ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు. సో అసలు ఏమీ టెన్షన్ పడకుండా ఆయన అనుకున్నది పర్ఫెక్ట్గా తీశాడు. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్గా 100% హిల్ ప్రూవ్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండ్ కెమెరామెన్ గారు సత్య గారు చెప్పనవసరం లేదు, ఎవ్రీబడి నోస్ అబౌట్ హిమ్. ప్రొడ్యూసర్ గారు
ప్రొడ్యూసర్ గారు అంటే ఫైనాన్షియల్ టర్మ్స్ మాట్లాడతాము, ఫుడ్ మాట్లాడతాము. సో రెండు చాలా బాగున్నాయి. సో విష్ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్. ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, పెద్దలందరికీ, అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు నేను ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే దానికి ముఖ్యమైన కారకులు ప్రొడ్యూసర్ గారు మహేష్ కల్లే గారు. తను లేకపోతే ఈరోజు నేను ఇక్కడ స్టేజ్లో లేనండి. తర్వాత నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ సంతోష్ చేయగలడు అనే నమ్మకంతో వీర గారు నాకు ఇచ్చారు. సంతోష్ నువ్వు ఎలాగైనా చేయగలుగుతావు, సో నేను ఇచ్చానేమో అనుకుంటున్నాను వీర గారు. తర్వాత ఈ మూవీ నేను ఆర్ఆర్ చేశాను. చేసినప్పుడు నాకు శ్రీధర్ సార్ యాక్టింగ్ చాలా నచ్చింది. నేను చాలాసార్లు వీర గారికి చెప్పాను, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీ యాక్టింగ్ చూస్తుంటే నాకు ఇంకా కొత్తగా నాకు వేరేగా ఏదైనా ఆర్ఆర్ చేయాలని అనిపించింది ప్రతిసారి. సంజన మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ జ్యోతి మ్యామ్ ఆల్సో చాలా బాగా నటించారు. నా మ్యూజిక్కి సహాయపడిన నా కీబోర్డ్ ప్లేయర్ ప్రజ్వల్ గారు, తర్వాత నా సింగర్స్ కరేన్, అశ్విన్ అయ్యర్, లిరిక్ రైటర్ సుధీర్, వీళ్ళందరికీ నేను నా థ్యాంక్ యూ. ఓకే, యాక్చువల్లీ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నడిచిన టైమే నేను హ్యాపీ బర్త్డే కూడా సైన్ చేశాను. అండ్ ద హోల్ అండ్ సోల్ రీజన్ ఫర్ మీ టు సైన్ హ్యాపీ బర్త్డే ఇస్ శ్రీధర్ రావు గారు, మై 10-year-old ఫ్రెండ్. యాక్చువల్లీ చాలా మందికి తెలీదు, మన మోడలింగ్ డేస్ నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అండ్ అప్పటి నుంచి సినిమాలో ఎప్పటికీ మనం వర్క్ చేయలేదు. ర్యాంప్ వాక్స్ కానీ లేకపోతే యాడ్స్ కానీ, తన యాడ్లో మెయిన్ లీడు, నేను తనకి మెయిన్ లీడ్గా మనము చాలా పాపులర్ యాడ్స్ చేశాము. సో దిస్ కేమ్ విత్ శ్రీధర్ టెలింగ్ మీ దట్ సంజన మనం ఒక మంచి మూవీ మీద ఖచ్చితంగా వర్క్ చేయాలి, ఈ అవకాశం చాలా బాగుంది. సో తన రికమెండేషన్ కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీరా గారు, ఫస్ట్ స్టెప్ వాస్ వీరా గారు నా దగ్గర స్క్రిప్ట్తో వచ్చారు. అండ్ నాకు స్క్రిప్ట్ చాలా ఇష్టమైంది. అందరూ ఇట్ ఇస్ అ న్యూ క్రూ. సో న్యూ క్రూ చెప్పిన వెంటనే ఐ వాంటెడ్ టు నో హూ ఇస్ ద స్టార్ కాస్ట్ అండ్ హౌ గ్రాండ్ విల్ ద రిలీజ్ బీ. అండ్ ఐఎమ్ గ్లాడ్ మై జడ్జ్మెంట్ వాజ్ రైట్, బికాస్ న్యూ క్రూ చెప్పిన వెంటనే అందరికీ భయం వేస్తుంది, హౌ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఫిల్మ్ గోయింగ్ టు బీ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ వీరా గారు లాంటి ఒక సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్. ఇందాక హీస్ అ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ అండ్ హీస్ సో ప్యాషనెట్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ లాస్ట్ 4, 5, 6 years ఆఫ్ హిస్ లైఫ్ తన కోరిక ఒకటే, నేను ఒక మూవీ చేయాలి, ఆ మూవీని హిట్ చేయాలి, మూవీ ఇండస్ట్రీలో పేరు చేయాలి, దీన్ని సాధించాలి. సో మహేష్ గారు అ వెరీ హంబుల్ అండ్ నైస్ ప్రొడ్యూసర్, కూడా ఒక కొత్త ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీకి వస్తున్నారు. కంగ్రాచులేషన్స్ మహేష్ గారు. అండ్ ఎస్, a lot of new talent. సంతోష్ గారు, I think we really enjoyed thoroughly. I really enjoyed thoroughly doing this love song. And of course, yes, Telugu industryలో నేను చాలా తక్కువ యాక్టివ్ ఉన్నాను. రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ అ లాట్ ఇన్ కన్నడ ఫిల్మ్స్. సో తెలుగు ఇండస్ట్రీలో నాకు నా కెరియర్లో ఈ టైంకి ఒక చాలా మంచి మెలోడియస్ బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు. ఈ సాంగ్ ఖచ్చితంగా ఆడియన్స్ అందరికీ రీచ్ అవుతుంది. శ్రీధర్ నాకు తమ్ముడు, సో అందరు శ్రీధర్ నాకు అన్న అనుకుంటారు. సో ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. I wish Sridhar and the entire team of happy birthday, good luck, God bless you with success. Thank you. థ్యాంక్ యూ సో మచ్ వాసన. నెక్స్ట్ శ్రీధర్ గారు, తమ్ముడు శ్రీధర్ గారు మాట్లాడుతుందిగా కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మాట్లాడేసింది దాదాపుగా అందరూ మాట్లాడేశారు. ఏమో ఈరోజు రెడ్ బుల్ తాగి వచ్చిందండి, మాట్లాడుతుంది ఎప్పుడు మైక్ ఇస్తుందా అనుకుంటున్నాము, మొత్తానికి లాక్కోవాల్సి వచ్చింది అమ్మాయి దగ్గర నుండి. వెల్, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా మేయర్ గారికి, ఎంతో బిజీ షెడ్యూల్లో మా కోసం టైం తీసి ఇక్కడికి వచ్చారు. బొంతు రామ్మోహన్ అన్నకి, మళ్ళీ కపిల్ రాజ్ అన్నకి, ఎమ్మెల్యే బాలరాజ్ అన్నకి, ఉపేన్ అన్నకి, మళ్ళీ మా హీరో అమర్ బాయ్కి, బి గోపాల్ అన్నకి, మరి తమ్మరెడ్డి భరద్వాజ గారికి, అభిషేక్, అభిలాష్, ప్రతి ఒక్కరికి, ఎవరైనా పేర్లు మిస్ చేస్తే సారీ. శ్రీధర్ అన్నకి, విజయ్ భాస్కర్ అన్నకి, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ హ్యాపీ బర్త్డే టీమ్. మీరు వచ్చారు, ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. ఓ చిన్న సినిమాకి ఎంత సపోర్ట్ ఉంటే అంత స్ట్రాంగ్గా వెలుగుతుంది. ఇలాంటి డైరెక్టర్స్, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా చాలా మంది వస్తారు. దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఎంతో కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.